హలో వివర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. చూడండి, మీకు ఈరోజు ఎమ్మి టేస్టీ దోశలకు పెట్టుకునే పచ్చడి చూపిస్తున్నాను. అయితే పల్లీలు తీసుకున్నాను సరిపడా, పప్పు, ఇది వచ్చేసి పుట్నాల పప్పు అంటారు, ఇది తీసుకున్నాను. ఇవి రెండు కామన్ అండి, బట్ నేను చెప్పే టిప్ ఏంటంటే కొంచెం శనగపప్పు కూడా తీసుకున్నానండి. సో ఇదే టిప్ అనమాట, దీనివల్ల టేస్ట్ వస్తుంది. ఈ శనగపప్పు, పల్లీలు అండ్ కొన్ని పచ్చిమిర్చి, చింతపండు ఫ్రై చేసేసాను ఆల్రెడీ. ఎందుకంటే వీడియో మళ్ళీ లెంతీ అవుతుందనేసి ఈజీగా ఉండాలని ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు. దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో మనము పొట్టు వేసిన ఇది వెల్లిపాయ కూడా వేస్తాము. సో వేసేటప్పుడు చూపిద్దామని చెప్పలేదు. సాల్ట్ ఇందులోనే వేసేస్తాను. పచ్చిమిర్చి, చింతపండు కూడా వేసేసానండి. కొంచెము కొబ్బరి ఫ్రై చేసి కొంచెం వేస్తాను. సో కొన్ని కొబ్బరి తీసుకున్నానండి, ఇవి కూడా ఫ్రై చేశాను, ఇవి కూడా వేసేస్తున్నాను. కొన్ని ఎల్లిపాయలు, ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఈ మొత్తం మనము గ్రైండ్ చేసేసుకోవాలి. సో అదంతా గ్రైండ్ చేశానండి. ఇంగ్రీడియంట్స్ వేసాను కదా, మీకు చూపించాను కదా, అది గ్రైండ్ చేశాను. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుంటాను. జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, ఎండుమిర్చి. యాక్చువల్గా ఏంటంటే మనం ఎల్లిపాయ గ్రైండ్ చేసేటప్పుడు జార్లో వేసేసాను కదా, ఇప్పుడు అంత అవసరం లేదండి వేసేది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు వేసుకోవాలనిపిస్తే ఒక 2 రెబ్బలు వేసుకోవచ్చు. నేనైతే ఒక రెబ్బ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు తాలింపులో వేస్తున్నాను. సో ఎమ్మి టేస్టీ దోశల చట్నీ రెడీ అండి. మళ్ళీ ఒకసారి ఇందులో ఇంగ్రీడియంట్స్ చెప్పనా. పల్లీలు, పుట్నాల పప్పు, కొంచెం శనగపప్పు అండ్ కొబ్బరిలు వేశారండి. ఇదే పచ్చడి. అయితే నేను కొంచెం గట్టిగానే చేస్తాను, దోశలు ఇట్లా తీసుకొని తింటాం కాబట్టి. ఇడ్లీకి అయితే కొంచెం మారుతుంది, ఇంగ్రీడియంట్స్ కూడా మారుతాయి. సో వ్యూవర్స్, చూడండి, టేస్ట్ చూడండి, ట్రై చేయండి. సో ఎమ్మి టేస్టీ దోశల పచ్చడి రెడీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. సో వ్యూవర్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఎమ్మి టేస్టీ ఈ చట్నీ ఉంది కదండి, చట్నీతో పాటు దోశ అనమాట, చాలా బాగుంటుంది. నేను సపరేట్గా ఆలూ కర్రీ కూడా చేశాను. ఈ రెసిపీ మళ్ళీ తర్వాత చూపిస్తాను వేరే వీడియోలో. సో ఈ విధంగా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి ఎంత బాగుంటుందో. సో వ్యూవర్స్, ప్లీజ్ ట్రై ఇట్. ఓకే, సీ యూ, బాయ్ ఎవరీవన్.